ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 10. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుకుడి. రోమపత్రిక 12:19. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కష్టమైపోతుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దాన్ని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెదకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవీ నన్ను కదిలించలేవు, ఇవేవీ నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనబడదు. యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవీ నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయం అవుతుంది గాని తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అర్రులు చాచలేదు అతను. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.